ఓం శరవణ భవాయ నమః. తంత్రశాస్త్ర వండర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం వశీకరణ తిలకం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే ప్రక్రియ గురించి తెలుసుకుందాం. ఇది విడిపోయిన వారిని మన వైపు మరలా ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే మీరు ఎంతమందిలో ఉన్నప్పటికీ మీకంటూ ప్రత్యేకమైన ఆకర్షణ శక్తిని కలిగించడంలోనూ మరియు మనం కోరుకున్న వ్యక్తులు స్త్రీలు కానీ పురుషులు కానీ మన వైపు ఆకర్షింపబడేలా ఈ వశీకరణ తిలకం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ ప్రక్రియ ఎలా అంటే, ఏదైనా అమావాస్య రోజు నల్ల ఉమ్మెత్త చెట్టు యొక్క పంచ అంగాలైనటువంటి ఆకులు, పూలు, గింజలు మరియు అలానే ఆ చెట్టు యొక్క కాండము, అదేవిధంగా తూర్పు వైపుగా వెళుతున్నటువంటి ఆ చెట్టు యొక్క వేరు, వీటిని సేకరించుకొని, అయితే వీటిని సేకరించే క్రమంలో ఆ చెట్టును మాత్రం చంపవద్దు. అవి జాగ్రత్తగా సేకరించండి. ఎందుకంటే ఇటువంటి అద్భుతమైన గుణాలు కల చెట్లను చంపడం వల్ల అనవసరంగా వాటి యొక్క శాపానికి మనం గురి కావలసి ఉంటుంది. అందువల్ల కొంచెం జాగ్రత్తగా మనకు కావలసినవి మాత్రమే సేకరించుకుంటే సరిపోతుంది. అలానే పుష్యమి నక్షత్రం ఉన్న రోజున తెల్ల గురివింద చెట్టు యొక్క వేరు, ఇది కూడా తూర్పు వైపు పారినది మాత్రమే, అనగా తూర్పు వైపు వెళుతున్నది, దానిని సేకరించండి. అలానే ఆ చెట్టు యొక్క గింజలు, అనగా తెల్ల గురివింద గింజలు, వీటిని కూడా సేకరించి, అలానే సహదేవి చెట్టు యొక్క వేరు మరియు ఆకులు, అదేవిధంగా ఏదైనా శుక్రవారం రోజు తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరు, అనగా ఇది కూడా ముందుగా చెప్పిన విధంగానే తూర్పు వైపుగా పారినటువంటి వాటిని తీసుకొని దానిని అరగతీసి గంధం తీయండి. అలానే పచ్చకర్పూరం, అదేవిధంగా ఏదైనా శుక్రవారం నాడు ఆంజనేయ స్వామికి అభిషేకం చేయబడినటువంటి సింధూరము, ఈ సింధూరమును తెచ్చుకునేటప్పుడు ఒక తమలపాకులో ఉంచుకొని తీసుకొని రండి. అలానే మర్రి చెట్టు యొక్క ఊడలు, వీటిని బుధవారం రోజు సేకరించి వాటిని కూడా అరగదీసి వాటి నుండి కూడా గంధం తీయాలి. అలానే వట్టి వేర్ల యొక్క చూర్ణం, అనగా పొడి, వీటి అన్నింటినీ నీడలో ఎండించి ఏదైనా పౌర్ణమి రోజు అరటి చెట్టు యొక్క బెరడు నుంచి తీసినటువంటి రసముతో వీటి అన్నింటినీ కలిపి ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి యంత్రాన్ని ఒక రాగిరేకు పైన వ్రాసి ఉంచుకొని దానిని ఒక వెండే బరినిలో కానీ మరేదైనా చిన్న పాత్రలో ఉంచి ఈ యంత్రాన్ని అందులో ఉంచి దానిపైన ఈ తిలకానికి సంబంధించినటువంటి పొడి ఏదైతే ఉందో దానిపైన ఉంచి మనకి అవసరం అయినప్పుడు దానిని బొట్టుగా ధరించినట్లయితే, అనగా మనం ఎవరిని ఉద్దేశించి అనగా మనస్సులో తలుచుకొని బొట్టునైతే పెట్టుకుంటామో వారు మన యందు ఆకర్షణ అవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే మనం ఏదైనా చాలా కాలం నుంచి ఎవరైనా మనకి పని చేయడానికి నిరాకరిస్తున్నట్లయితే అటువంటి వారిని ఉద్దేశించి ఈ విధమైన తిలకాన్ని మనం ధరించి వారి ఎదురుగా, అనగా మన పని మీద వారి యొక్క ముందుకు వెళ్ళి కనబడినట్లయితే మన పని సులభంగా
జరగడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో నీరును మాత్రం కలపవద్దు. వీటన్నింటినీ సమభాగాలుగా సేకరించుకొని కలిపి తిలకం తయారు చేసుకోవాలి. అదేవిధంగా నన్ను అనేక మంది అడుగుతున్నారు, గురువుగారు మీరు చెప్పేవి బాగున్నాయి, కానీ ఆ వస్తువులు మాకు ఎక్కడ దొరకడం లేదు. అదేవిధంగా మీకు ఇందులో ఒక సందేహం కలగవచ్చు. అది ఏమిటంటే, ఈ పౌర్ణమి, పుష్యమి నక్షత్రము, శుక్రవారము ఇటువంటివన్నీ మేము ఎలా ఎప్పటికి చేసుకొని ఇంత కష్టమైన పద్ధతిలో వీటన్నింటినీ సేకరించుకొని చేసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి మీరు ఇటువంటి వాటిని తెలియజేస్తున్నట్టున్నారు అని సందేహం ఉండవచ్చు. కానీ ఇక్కడ ఏదైనా మూలికలను కానీ కొన్ని రకాలైన వస్తువులను మనం సేకరించేటప్పుడు అటువంటి సమయాలలో సేకరించినప్పుడు మాత్రమే వాటికి ఆ సమయంలో ఆకర్షణ శక్తి కలిగి ఉంటాయి. అందువల్లనే ఆ సమయాలలో సేకరించమని మీకు తెలియజేస్తున్నాం. అలానే ఇవి అనేక మందికి మేము తెలియచేసి వారు మంచి ఫలితాలను పొందినటువంటివి మాత్రమే మీకు తెలియజేస్తున్నాం. అయితే వీటిని మేము చేసుకోవడం కుదరదు, మీరే తయారు చేసి ఇవ్వగలరా, మీ దగ్గర మేము తీసుకుంటామని అంటున్నారు. కానీ మేము అటువంటివి తయారు చేసి ఇవ్వడం అనేది చేయడం లేదు. కాబట్టి వాటిని మీరే ప్రయత్నించి సాధించండి. కానీ వాటిని తయారు చేసుకోవడంలో మీకు కలిగే ఎటువంటి సందేహాలనైనా మేము మీకు తప్పనిసరిగా తెలియజేస్తాము. ఇది కొంచెం కష్టమైనప్పటికీ కూడా ఖచ్చితమైన ఫలితాలను మాత్రం ఎవరినైనా మనకు వశీకరణ మరియు ఆకర్షణ చేయుటలో మంచి ప్రక్రియ. ఇలాంటి అద్భుతమైన తాంత్రిక రహస్యాలను మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి ఒక్క వీడియోలను మీరు ముందుగా మిస్ కాకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఓం శరవణ భవాయ నమః.